బీజేపీ నుంచి రఘురామ్ గారు కూడా ఉన్నారు. రఘురామ్ గారు, అసలు మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో? మీరు ఇంతకీ జనసేనతో ఉన్నట్టా లేనట్టా, జనసేన టీడీపీ కలిసి ఉన్నట్టా, మీకేమైనా క్లారిటీ ఉందా? మీరు ముగ్గురు కలిసి ఏదైనా ఒక కన్క్లూజన్కి వచ్చి అధికార వైసీపీ మీద కొట్లాడతారా? ఆల్రెడీ అధికార వైసీపీతో మేము కొట్లాడుతున్నాం, ఆ ఉధృతంగా ఆ పనిలో ఉన్నాం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో కీలకమైనటువంటి భూమికను పోషించడానికి సిద్ధమవుతోంది. ఆల్రెడీ అనేక ఉద్యమాలు రాష్ట్ర ప్రభుత్వం మీద చేసే పనుల మీద ఉద్యమం చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా పార్టీని ఏ విధంగా అయితే గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చేసుకోవాలో గ్రామ కమిటీలు, శక్తి కేంద్రాల బలిష్టం కోసం పనిచేస్తున్నాం. సో మా పందాలో మేము వెళ్తూనే ఉన్నాం. కేంద్ర పార్టీ ఇచ్చిన ఆదేశానుసారం రాష్ట్రంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మా ప్రణాళిక ఉన్నది అనేది కేంద్రం యొక్క ఆదేశానుసారం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో మనం చూసాం ఒక 5 సంవత్సరాలు, అంటే మన కొత్త ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు దక్షిణ భారతానికి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీకి అసలు ప్లేసే లేదు, ఆ పార్టీ గురించి చర్చే లేదు అనేటువంటి ఒక వాదన గడిచిన కొన్ని రోజులుగా ప్రారంభమైంది. కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత మరింత బలపడింది. తెలంగాణలో మీ పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే, ఒక దశలో చాలా గట్టి పోటీ ఇస్తాను అనుకుంటే మీరు అంతంత మాత్రానికే పరిమితం అవడంతో ఇక అసలు ఏపీలో మీకు స్పేసే లేదా అంటే ఏమంటారు? అసలు దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కర్ణాటకలో ఓడిపోతే కేవలము 1% లోపే కదండి కాంగ్రెస్కిను బీజేపీకి తేడా. సో ఓటు బ్యాంక్ ఎక్కడా చెక్కు చెదరలా. గతంలో 27 సీట్లు బీజేపీ కర్ణాటకలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో గెలుచున్నాం మేము. అదేవిధంగా తమిళనాడులో ఓడిచాం, 4 ఎమ్మెల్యే సీట్లు గెలిచాం. సొంతంగా ఇవాళ తమిళనాడులో 7-8 సీట్లు ఎంపీ సీట్లు గెలిచే పరిస్థితికి వచ్చాం. అదేవిధంగా తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలిచాం 2019లో. ఇప్పుడు 9 నుంచి 12 సీట్లు గెలిచే పరిస్థితి ఉంది. మా ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది కనబడుతోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు బ్యాంకు బ్రహ్మాండంగా పెరిగింది. ఇవాళ స్ట్రాటజీ ప్రజలకు సరే కనీసం మీకన్నా అర్థం అవుతుందా? ఎందుకు అర్థం కాదండి? మేము చాలా క్లియర్గా ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ ఎన్నికలైపోయిన వెంటనే జనసేనతో పొత్తు అన్నారు. ఎన్నికలైపోయిన వెంటనే అప్పటి నుంచి మీ పొత్తు కొనసాగుతోంది. కానీ ఆ పొత్తు అసలు ఎలా ఉంది అనేది మీకు తెలుసు, జనసేన కార్యకర్తలు తెలుసు. ఈ మధ్య రీసెంట్గా ఆయన తెలుగుదేశంతో మళ్ళీ సయోధ్య అన్నారు. తెలుగుదేశంతో మీరు ఉండమన్నాయి చాలాసార్లు, కొన్ని 100 సార్లు చెప్పున్నారు. ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో అసలు మీ క్యాడర్కి, మీ కార్యకర్తలకి మీకన్నా క్లారిటీ ఉందా అంటే? డెఫినెట్గా ఉందండి. ఒకటి ఏదో చెప్తున్నా మీకు, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పరిపాలన చూసాం. ఇది 5 సంవత్సరాలు ఆల్మోస్ట్ అవుతుంది, 2 నెలలు 5 సంవత్సరాలు అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైసీపీ చూసాం. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనే, ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనే. 2 కంపెనీలు చూశారు. ప్రజాప్రభుత్వాన్ని ఒక సాధారణ కార్యకర్త ముఖ్యమంత్రి చేసినటువంటి భారతీయ జనతా పార్టీని ఓటేస్తారా, లేదా కనుక సీఈఓలుగా ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఓటేస్తారా అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో 22 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికార పార్టీని కంగు తినిపించింది. 2వ ప్లేస్లో వచ్చాం ఇవాళ. ఈవెన్ ఇది చూశారు మీరు, ఏ విధంగా ఓటు శాతం పెరిగిందో, ఏ విధంగా ప్రత్యర్థిని నడ్డి విరగొట్టామో తెలంగాణలో కనపడింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మేము చెప్తున్నాను ఇవాళ మీకు వెరీ క్లారిటీతో ఉన్నాము. బీజేపీ అదే అదే ఇంకా టైం ఉంది కదండి. మీరు సంక్రాంతి తర్వాత చూడండి, క్రాంతి, భారతీయ జనతా పార్టీ క్రాంతి కనబడుతుంది మీకు ఆంధ్రప్రదేశ్.